ప్రపంచ దేశాలకు ఎందుకు ఇండియా టార్గెట్ అవుతుంది? చైనా బార్డర్ ఇష్యూస్, అమెరికా టారిఫ్ల భారం, పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థి అనే దానికన్నా ఆటలో అరటిపండు అంటే కరెక్ట్ ఏమో. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక నినాదాలు, స్టూడెంట్ ప్రొటెస్ట్, వీటి వెనకున్న నిజాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భారత్ వేరు, గత దశాబ్ద కాలంలో భారత్ వేరు. ఇదే ప్రపంచ దేశాలకు మింగుడుపడని విషయం. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయిలో 5వ స్థానం, ఇంకొన్ని రోజుల్లో 4వ స్థానం కూడా చేరే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిసి ప్రపంచ దేశాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఊహించని జీడీపీ రేటు మన పక్క దేశాలతో పోలిస్తే అధికంగా ఉండటం, వీటి వల్ల భారతదేశాన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయి. అనతి కాలంలోనే సూపర్ పవర్ గా ఎదిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇవి గమనిస్తున్న పక్క దేశాలు భారత్ ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని ఆర్థిక పరంగా గాని, లేదా శాంతి భద్రత విషయంలో గాని, లేదా ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో భారత్ ని తలదించుకునే విధంగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం కారణంగా దేశంలో అంతర్గత కల్లోలాలు, సరిహద్దు వివాదాలు, మన చుట్టూ ఉన్న నైబర్ కంట్రీస్ లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. వీటి వల్ల భారతదేశ యూనిటీ దెబ్బతింటుంది. అప్పుడు భారతదేశాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ నేడు భారత్ అంటే 140 కోట్ల మంది జనాభా, యూత్ పాపులేషన్, చీప్ లేబర్, సైలెంట్ గ్రోత్, ఆర్మీ పవర్. ఇండియా ఎదిగితే గ్లోబల్ పవర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. చైనా, అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది. దీని కారణంగా భారతదేశ చుట్టూ ఉన్న ఏదో ఒక కంట్రీలో గాని, లేదా భారతదేశంలోనే గాని ఏదో ఒక సమస్య సృష్టించాలని అదే మెయిన్ అజెండాగా మారిపోయింది ప్రపంచ దేశాలకు. భారత్, అమెరికా స్నేహపూర్వక దేశాలే పైకి, కానీ భారతదేశ ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకొని ఒక రష్యాతో మనం స్నేహం చేస్తే మన దేశ ఎగుమతుల మీద 50% సుంకాలు విధిస్తుంది అమెరికా. ఒక అమెరికా అనేది భారత్తో స్నేహం ఎమోషనల్తో కాదు, అదొక మైండ్ గేమ్తో ఏర్పడుతూ ఉంటుంది. అమెరికా ఉద్దేశంలో భారత్ అంటే చైనాకి కౌంటర్ ఇవ్వడానికి, రష్యా ఇన్ఫ్లుయెన్స్ బ్రేక్ చేయడానికి, వీటికి మాత్రం ఉపయోగిస్తుంది. కండిషన్ ఏంటంటే ఇక్కడ భారత్ ఇండిపెండెంట్ గా సూపర్ పవర్ అవ్వకూడదు. ఒక అమెరికా కంట్రోల్లోనే ప్రపంచ దేశాలు ఉండాలనే మైండ్ సెట్ తో ఉంటుంది అమెరికా. నో గన్స్, నో ట్యాంక్స్, ఓన్లీ మీడియా నేరేటివ్, ఎన్జిఓస్ ప్రెజర్, ఓన్లీ డెమోక్రటిక్ పొలిటికల్ లెక్చరర్, వీటి మీదే ఆధారపడి అమెరికా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. అమెరికా భారతదేశాన్ని ద్వేషించదు, కానీ అమెరికా ఎక్కడ భారతదేశం డెవలప్ అయిపోయి సూపర్ పవర్ అయిపోతుందని భయపడుతూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్. ఎక్కడ బ్రిక్స్ దేశాలు డీ డాలరైజేషన్ ముందుకు వస్తాయో, ఎక్కడ అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుందో అని అమెరికా ప్రపంచ దేశాలని బెదిరించో, భయపెట్టో, లేకపోతే ట్రేడ్ డీల్ ద్వారా తన దేశానికి లాభం చేకూరేలా చేస్తాయి. అమెరికా ప్రపంచ దేశాల యుద్ధం జరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే జరిగితే దాన్ని వ్యాపారం చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే 2 దేశాలకి అమెరికానే ఆయుధాలు ఇస్తుంది, ఫైటర్ జెట్స్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ పైనుంచి కామ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత మధ్యలో మొత్తం మునిగిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత మధ్యలో అమెరికా దూరి నేనే యుద్ధాన్ని ఆపాను, నాకు కావాల్సింది ప్రపంచ శాంతి అని పోర్ట్రేట్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ భారత్ ఆపరేషన్ సింధూర్ జరిగింది. దీంట్లో మొత్తం అయిపోయిన తర్వాత నేనే భారత్తో పాకిస్తాన్తో మాట్లాడి ఆపరేషన్ సింధూర్ని దాటేశాను, అసలు ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరగకుండా చేశాను అనే విధంగా పోర్ట్రేట్ చేసుకుంటుంది. అది అమెరికా స్వభావం అంతే. మరోపక్క చైనా భారతదేశ ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, సో అండ్ సో, ఇటువంటివన్నీ చైనా భూభాగంలో ప్రాంతాలని ఇప్పటికీ పోర్ట్రేట్ చేసుకుంటుంది. అసలు ముఖ్య శత్రు భారతదేశానికి ఎవరంటే పాకిస్తాన్ కాదు, చైనా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అధిక పెట్టుబడులు ఆ దేశాలకు వలవేస్తూ ఆ దేశంలో పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న నెపంతో భారతదేశం మీద విషం కక్కే ద్వేషాలు, విషం కక్కే మాటలు, విషం కక్కే వ్యవహారాలను చైనా ప్రోత్సహిస్తుంటది. కానీ అది ఇండైరెక్ట్ గా చేస్తుంటది. పసిఫిక్ ఓషన్ మీద చైనా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి, లేదా ఆధిపత్యం సాధించాలి అనే మైండ్ సెట్ తో ఉంటుంది. కానీ పసిఫిక్ సముద్రం మీద పూర్తి ఆధిపత్యానికి చైనాకి అడ్డుగా ఉన్న దేశం ఇండియా. ఇది కూడా ఒక కారణం ద్వారా తన పక్కనున్న దేశం ఎక్కడ సూపర్ పవర్ గా ఎదిగిపోతే మమ్మల్ని డామినేట్ చేస్తుందనే భయంతో చైనా ఈ విధంగా
కట్ట ఏమంటారు దాన్ని, కపట బుద్ధితో ఇటువంటి విషయాలన్నీ దేశం మీద ఏదో ఒకటి ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని చిమ్మటం, లేదా బార్డర్ ఇష్యూ మీద ఎవరో మన సైన్యాలు చంపేయటం, మళ్ళీ సంథింగ్ ఇటువంటి పిచ్చి పిచ్చి విషయాలన్నీ చేస్తుంటారు. చైనా జనాభాలో 30% నుంచి 40% వరకు ఓల్డ్ పీపులే ఉన్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఆశించిన రీతిలో జీడిపి గ్రోత్ రేట్ ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు అంత లేదనుకోండి, ఆ జీడిపి గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. అది కాకుండా చైనాలో రాజకీయ అసంతృప్తి, రాజకీయ అసమానతలు పెరిగిపోతాయి. మన పక్కన ఉన్న ఇంకో దేశం భారతదేశం అంటే డెవలప్ కంట్రీలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎలాగైనా సరే తన పక్కన ఉన్న దేశాన్ని సూపర్ పవర్ గా ఎదగనివ్వకూడదనే నెపంతో ఎప్పుడు భారతదేశంతో గిల్లికజ్జాలాడుతూ ఉంటుంది చైనా. మరో పక్క పాకిస్తాన్, అసలు దీన్ని దేశం అనే దానికన్నా ఇదొక జోకర్ కంట్రీ అనొచ్చు. ఎందుకంటే భారతదేశాంతో పోల్చదగ్గ దేశం అయితే కాదు. ఏ స్థాయిలోనూ ఎందులోనూ భారతదేశానికి పోటీ పడలేదు దేశం పాకిస్తాన్. కానీ చైనా, అమెరికా ప్రోద్బలంతో భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని మత కల్లోలాలు, ఉగ్రదాడులు, సైన్యాల మధ్య చిచ్చులు, మన దేశంలో మత కల్లోలాలు, ఉగ్రవాద చర్యల ద్వారా మన దేశంలో అశాంతి సృష్టించాలని, ఏదో ఒక విధంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని నీచమైన స్వభావం కలిగిన దేశం. పక్క దేశం సూపర్ పవర్ గా ఎదుగుతుంటే ఓర్వలేని నీచ స్వభావం కలిగిన దేశం పాకిస్తాన్. మరో పక్క బంగ్లాదేశ్. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు బంగ్లాదేశ్. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ తరపున పోరాడి ఇండియా బంగ్లాదేశ్ నూతన దేశంగా ఏర్పడటంలో ఎంత కీలకమైన పాత్ర పోషించిందంటే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ షేక్ హసీనా పీఎంగా ఉన్న రోజులు భారతదేశం, బంగ్లాదేశ్ చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఎప్పుడైతే కొన్ని అనివార్య కారణాల వల్ల షేక్ హసీనా దేశం వదిలిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందటం, కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ న్యాయస్థానం షేక్ హసీనాకి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిఎం యూనిస్, అతను ప్రో చైనా పర్సన్. దాని కారణంగా ఆ దేశంలో జరుగుతున్న రాజకీయ అసమానతలు, నిరుద్యోగులు, ఉపాధి కోల్పోవడం, అస్సలు దేశం అల్లకల్లోలంగా ఉంది. వీటన్నిటిని మూలవేయడానికి భారతదేశం మీద యాంటీ ప్రొటెస్ట్ ర్యాలీలు, స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇటువంటివన్నీ భారతదేశానికి వ్యతిరేక నినాదాలు, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలన్నీ అవన్నీ మేము బంగ్లాదేశ్ లో కలుపుతామని పిచ్చి పిచ్చి మాటలు, భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అసలు బంగ్లాదేశ్ కి కొంచెమైనా విశ్వాసం ఉంటే మన భారతదేశం మీద ఎలా ఇలా యాంటీ ఇండియా ప్రొటెస్టులు చేస్తారో నాకైతే అర్థం కాదు. సపోర్ట్ చేస్తూ అమెరికాలో కొన్ని జర్నల్స్ బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా, ఫేవర్ గా కొన్ని ఆర్టికల్ నడిపిస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం కావచ్చు బంగ్లాదేశ్ వెనక ఎవరో ఉండి భారతదేశాన్ని మీద రాళ్లు వేపిస్తున్నారు అని. ఈ ఒక్క అమెరికానే కాదు, ఇటు చైనా, ఇటు పాకిస్తాన్, ఎంత కాదన్నా కొన్ని మతపరంగా మనం అనకూడదు కానీ కొన్ని ముస్లిం కంట్రీస్, భారతదేశం అంటే నచ్చని దేశాలు, ఇవన్నీ భారతదేశం మీద నిప్పులు గక్కుతున్నాయి. మన చుట్టుపక్కల దేశాలు ఇవన్నీ భారతదేశ బయట నుంచి భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ భారతదేశం మీద విషం కక్కుతున్న దేశాలు. మరి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. భారతదేశంలో కూడా అనేక శక్తులు భారతదేశాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి, మత ద్వేషాలు, కుల ద్వేషాలు, డివైడ్ అండ్ రూల్ ఫార్ములాలో ఉపయోగించి భారతదేశాన్ని విడగొట్టాలి అని ఆలోచించే కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని ఎక్స్టర్నల్ పవర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం అంటే ఒక దేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న సంస్కృతి, ప్రపంచ దేశాల్లో ఉన్న ఆచారాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న కుల మతాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా భారతదేశంలో ఉంటుంది. ఇది భారతదేశం యొక్క పవర్. దీని కారణంగా మనలో ఉన్న ఈ వ్యతిరేకాలు, మనలో ఉన్న మతాలు, వేరు వేరు కులాలు, వర్గాలు, వీటన్నిటి బేస్ చేసుకొని మనల్ని విడగొట్టి భారతదేశంలో యూనిటీ లేకుండా చేయాలని అంతర్గతంగా ఉన్న కొన్ని రాజకీయ శక్తులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ సవాళ్లన్నీ అధిగమించి భారత్ తను అనుకున్న సూపర్ పవర్ స్థాయిని అందుకుంటుంది కూడా. భారత్ అంటే ఒకప్పుడు భారత్ కాదు, నేడు భారతదేశం అంటే టెక్నాలజీ, యూత్ పాపులేషన్, డిఫెన్స్ టెక్నాలజీ, ఆర్మీ పవర్, నాలెడ్జ్ హబ్, హెరిటేజ్ కల్చర్,
ఇటువంటి అన్నిట్లు కలిపి భారతదేశం ప్రపంచ దేశాల జీడిపిలో టాప్ లో ఉంది. అందులో ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. ఇవన్నీ పక్క దేశాలు గమనిస్తూ కడుపు మంటతో మన దేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు భారత్ టార్గెట్ అవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.